తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మైవ్యూలో భాగంగా ఈ రోజున హరిహర వీరమల్లు అనేటువంటి తెలుగు సినిమా గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ దాదాపుగా ఒక 4-5 ఏళ్ల తర్వాత ఈ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ అయిందనే విషయం. అభిమానులకి నిజంగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఒక సాధారణ సినిమా ప్రేక్షకుడిగా ఈ సినిమా చూసినప్పుడు ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మొదట చెప్పాలంటే మొట్టమొదటి హాఫ్ ఏదైతే ఉందో సినిమా ఒక లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కథ విషయంలో చాలా లూజ్గా ఉండటం, సరైనటువంటి టెంపోలో నడవబోవటం వలన చాలామంది విమర్శలను ఎదుర్కొంది. అయితే చాలామంది సినిమా చూసిన వాళ్ళు ఈ కథాలోపాన్ని ఎత్తి చూపించకుండా గ్రాఫిక్స్ అంటున్నారు ఏంటి అని చెప్పి దర్శకుడు కానీ వేరే విమర్శకులు కానీ కొంతమంది కానీ స్టేజ్ మీద రకరకాల ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కథాలోపం కన్నా కూడా గ్రాఫిక్స్ లోపం చాలా పెద్దగా ఉన్నప్పుడు అది అనిపిస్తుంది. మనకు చూడండి, ఏదైనా చిన్న రోగం ఉందనుకోండి, లోపల దానికన్నా ఒక పెద్ద రోగం వచ్చిందనుకోండి, ఏం చెప్తారు? ఫస్ట్ పెద్ద దాని గురించే చెప్తారు. సో దీనిలో ఎక్కువగా కనిపించింది ప్రధానంగా మొట్టమొదట ఈ గ్రాఫిక్స్, తర్వాత ఈ సంబంధించినటువంటి సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి కథ మాత్రమే ప్రాబ్లమాటిక్గా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా చూస్తే ఎంటర్టైన్మెంటే సగం సినిమా. అసలు మీకు ఇంటర్వ్యూలు అయ్యేదాకా మనం కళ్ళు తిప్పుకోలేం, అలా విజువల్స్. దీనికి ఎందుకు ఇలా అయిపోయింది ఈ సినిమా? అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నేను మొట్టమొదట చాలా దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడు హరిహర వీరమల్లు అన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ లుక్ కానీ ఆ క్రిష్ ఇచ్చినటువంటి ఆ ఓపెన్ టీజరింగ్ చూసి నేను అనుకున్న ఇది చాలా అద్భుతమైన చిత్రం అనుకున్నాను. సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు బిగినింగ్లో కూడా నాకు అట్లాగే అనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు ఇలా అయింది ఏంటి అనేది ఒక్కసారి మనం విశ్లేషణ పూర్వకంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. హరిహర వీరమల్లు సినిమా గురించి, దాని కథ గురించి మాట్లాడంటే మనం 2 రకాలుగా మాట్లాడుకోవాలి. దీని మొట్టమొదటి డైరెక్టరు క్రిష్ అనుకున్న కథ, తర్వాత వీళ్ళు మార్చిన కథ. సో ఏదైనప్పటికీ ముందు సినిమాలో ఉన్న కథ అనుకుందాం. హరిహర వీరమల్లు అనే ఒక వ్యక్తి ఉంటాడు, లేదా వీరమల్లు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ చిన్నప్పుడు బాల్యం కూడా చూపిస్తారు. ఎక్కడో కర్ణుడు యొక్క పుట్టుక, అతను రావడం, నదిలో కొట్టుకురావడం, అదంతా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే రకం ప్రోకడు పోయారు ఇక్కడ. ఒక చిన్న బాబు కొట్టుకొస్తే ఒక పండితుడు, ఒక ఆయన ఉంటాడు, వేద పండితుడు, ఆయన పెంచుకుంటాడు. ఆయన తర్వాత ఆయనకి ఎవరు ఈయనకి అడ్డబుట్ల నిలువు బుట్ల అంటే కాదు అమ్మవారే రక్ష అని చెప్పంటే అది ఓపెనింగ్ సీక్వెన్స్ లాగా అయిపోతుంది. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఇతను ఒక దొంగగా మారుతాడు. ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నాడని తర్వాత మనకు తెలుస్తుంది అనుకోండి. సో ఈ దొంగతనం చేసే ప్రాసెస్లో అతను గోల్కొండ నవాబ్ దగ్గరికి వెళ్తాడు. కోహినూరు వజ్రాన్ని దొంగిలించే కార్యక్రమం ఇతనికి అప్పచెప్పబడుతుంది. గోల్కొండ నవాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తాడు, మాకు గోల్కొండలో ఉండాల్సినటువంటి మణిమాణిక్యాల కంట ఇది పెద్ద విలువైందేం కాదు, మాకు పరువు ప్రతిష్టకు సంబంధించింది, కాబట్టి నువ్వు దొంగిలించి తీసుకురావాలి అని చెప్పానంటాడు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని అప్పుడు ఎవరు పాలిస్తున్నారంటే ఔరంగజేబు. మీరు ఔరంగజేబు దగ్గర ఇది ఉంది, అతను చాలా క్రూరుడు, ఏమాత్రం తేడా వచ్చినా సరే నువ్వు ఈ ప్రాణాలకు పోతాయి, ఒకవేళ తీసుకోకోకుండా వచ్చినట్టయితే నేను చంపేస్తానని చెప్పి ఆయన తానీషా ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, బెదిరింపులాగా. సో హీరోని బెదిరిస్తే ఊరుకోరు కదా, అందుకే ఆయన చెప్తాడు అన్నమాట, మీరు ఇలా కష్టం అని అన్నారని ఇలా ప్రాబ్లం అనుకోలేదు, మీరు మా రామదాసు చేసి రాముణ్ణి గౌరవించారనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, నేను పట్టుకొస్తానని చెప్పి అని అంటాడు. అక్కడి నుంచి ఎర్రకోట దగ్గరికి వెళ్ళి ఎలా తెచ్చాడనే దిశగా కథ సాగుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నటువంటి కథ. నేను పైన కథ చెప్పాను, ఎందుకంటే చాలామంది చూశారు కాబట్టి మొత్తం కథను విశ్లేషణాత్మకంగా చెప్పడానికి నాకు ఇప్పుడు మనసు ఒప్పట్ల. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ అలా ఎలా ఉన్నాయి, నాకు వినిపించినటువంటి, అంటే మనకి రకరకాల ఇంటర్వ్యూలో కానీ వచ్చిన అభిప్రాయాలు కానీ మనం అనిపించిన మొట్టమొదటి కథ అంటే క్రిష్ రాసుకున్న కథ ఏంటంటే హరిహర వీరమల్లు అనేది 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక కథ, ఒక దొంగ కథ. అతను కోహినూరు వజ్రాన్ని దొంగిలించి తీసుకొచ్చి ఎట్లా వచ్చాడు అనేటువంటి ఒక
అడ్వెంచరస్ స్టోరీగా రాసుకున్నాడని వచ్చింది. అయితే కాలాంతరంగా ఆ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా అవటం, ఆ తర్వాత సనాతన ధర్మాన్ని గురించి ఆయన అనౌన్స్మెంట్ చేయటం, దీని మీద రకరకాల రాష్ట్రాల్లో ఆయన పర్యటించి వాటి ఉపన్యాసాలు ఇవ్వటం, వస్తున్న క్రేజు, ఆయనకున్న ఆలోచన విధానాన్ని బట్టి, అంటే రాజకీయాలు వాళ్ళ సినిమా రెండు వేరువేరుగా ఉండలేదు, రెండు కలిసి ఒకదానికొకటి అలా కలిసిపోయాయి. సో ఆయన అభిప్రాయాలను కూడా తీసుకుని ఈ సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తూ కథని సెకండ్ హాఫ్ కథను నడిపించుకుంటూ వెళ్ళారు. ఈ విషయంలో మాత్రం అభినందించి తీరాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో పుట్టి కూడా దాన్ని ఆచరిస్తూ కూడా మన ధర్మానికి ఏదైనా ఒక రకమైనటువంటి ప్రాబ్లం గ్లాని వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా చెప్పి ఇదిగో సినిమా మీద ఇలా చూపించడానికి భయపడి లేదా చూపించడానికి పక్క మార్గాల్లో అన్వేషించిన దర్శకులు కానీ నటులు కానీ చాలామంది ఉన్నారు మన దేశంలో. ఇక్కడైనా కాదు, మన తెలుగులోనే కాదు, అన్ని ఇండస్ట్రీలు అట్లాగే ఉన్నారు. అంటే జనబాహుళ్యంలో ఏదో పుస్తకాల్లో ఉండి అప్పటి గవర్నమెంట్లకు ఏది ఉన్నాయో దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మారింది కాబట్టి సనాతన ధర్మానికి ఒక రకమైనటువంటి ఊపు వచ్చింది కాబట్టి దాన్ని గట్టిగా గర్వంగా బాగా హత్తుకునేట్టుగా చెప్పడానికి ఈ సినిమాలో ప్రయత్నించారు. సనాతన ధర్మాన్ని నేను గౌరవించే వ్యక్తిగా లేదా ప్రేమించే వ్యక్తిగా ఆ విషయంలో మాత్రం 100 మార్క్స్ నేను ఈ పవన్ కళ్యాణ్కి నేను వేస్తాను. ఎందుకంటే చరిత్రలో రకరకాల విషయాలు రాశారు. అంటే ఎవరు రాశారండి ఇట్లా అంటే అప్పటి గవర్నమెంట్స్ అలా చేసాయి. ఎందుకు చేసాయంటే వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకు ఉంటాయి, ఇప్పుడున్నటువంటి వీళ్ళకున్న రాజకీయ కారణాలు వీళ్ళకు ఉంటాయి. ఆ రకంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మన భూమిలో పుట్టినటువంటి మన ధర్మం గురించి దీనిలో ప్రస్తావించడం అనేది అందరూ కూడా లైక్ చేయవలసిన అంశం. అయితే మన ఛానల్లో కథని విశ్లేషణ చేసుకుని సినిమా నేర్చుకునే ప్రాసెస్ కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. టైటిల్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కథ ఇలా అయిపోవటానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు చాలా ఎపిసోడ్లో మనం చెప్పుకొస్తున్నట్టుగానే ఫస్ట్ హాఫ్ ఒక కథ, సెకండ్ హాఫ్ ఒక కథ. ఫస్ట్ హాఫ్కి ఒక రకం డైరెక్టరు, సెకండ్ హాఫ్ ఒక డైరెక్టరు. కెమెరామెన్స్ కూడా ఇద్దరు, ఒకటి జ్ఞానవేలు, రెండోది మనోజ్ పరమహంస. ఈ 2 భాగాలని మనం పరిశీలించినట్టయితే రెండు విభిన్నమైన భాగాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో దొంగ ఎలాగా తన దొంగతనాలు తన తెలివితేటలతో సామర్థ్యంతో చేసి తానీషా దాకా వెళ్ళాడనే పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్లో వస్తూ ఉంటుంది. ఈ పార్ట్ చాలా విజువల్గా మీరు చూసినట్టయితే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా చాలా బాగా అనిపించింది సినిమా. అంటే ఒక సినిమాకి దర్శకుడు ఎంత అవసరం, దర్శకుడు మారితే, అంటే రామ్ గోపాల్ వర్మ తీస్తే ఎట్లా ఉంటుంది, రామ్ కుమార్ తీస్తే ఎట్లా ఉంటుంది అన్నది మనం ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తామో ఇది కూడా అంతే. అలాగే నేను ఇతను సరిగ్గా తీయలేదని చెప్పటలేదు, ఒక దర్శకుడు యొక్క ఆలోచన విధానానికి, అతని ఫ్రేమింగ్ కానీ, అతను తీసుకునేటువంటి విజువలైజేషన్కి కానీ ఈ తేడాను మీరు చూడొచ్చు, స్పష్టంగా చూడవచ్చు. ఇద్దరు దర్శకులు ఒకే కథ మీద పనిచేసినప్పుడు వారి విజువలైజేషన్ ఎలా ఉంటుంది, ఏ స్టాండర్డ్స్లో ఉంటుందని తెలుసుకోవడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా ఉంటుంది. అలాగే 2 పార్ట్లుగా కథ మనం ఇంతకుముందు నుంచి చెప్పుకున్నాం, జాట్ సినిమా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కథ. ఈ సెకండ్ హాఫ్ కథకి కావాల్సినటువంటి ఎమోషనల్ బాండేజ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ హాఫ్లో ఉండాలి అని అనుకున్నాం. అయితే తర్వాతే ఆ సినిమా దాని మీద కనుక నడిచినట్టయితే కథ బాగుంటుంది అని అనుకున్నాం. సో ఈ బాండేజ్కి సంబంధించిన విషయానంతా కూడా ఫస్ట్ హాఫ్లో కొంతవరకు సర్దారు. కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత ఏ పాయింట్ మీద అయితే బయలుదేరాడో ఆ పాయింట్ని తీసుకురావడానికి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఒక 45 నిమిషాలు పడుతుంది. లాస్ట్ ఒక 20-25 నిమిషాల దాకా కథ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఔరంగజేబు కనపడే వరకు ఆ కథ ఉండదు. ఏముంటుంది ఈ మధ్యలో? రకరకాల ప్రదేశాలకు వెళ్ళటం, హీరో రక్షించడం, రకరకాల ధర్మాన్ని కాపాడడానికి చేసిన పనిలాగా ఉంటుంది. సో ఇతనికి అప్పచెప్పినటువంటి పని ఏంటి? ఇతను కాన్ఫ్లిక్ట్ ఎవరితో, ఇది ఒక పాయింట్. కాన్ఫ్లిక్ట్ అనగానే నాకు కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉందండి? కాన్ఫ్లిక్ట్ తానిషాతో. ఎందుకని? గోల్కొండకి నుంచి అక్కడికి వెళ్ళి వజ్రం తీసుకురాబోతే చంపేస్తాడు. ప్రాణభయంతో ఉన్నాడా అని అంటే ప్రాణభయంతో లేడన్నట్టుగా డైలాగ్ చెప్పించారు. సో అది కాన్ఫ్లిక్ట్ కింద మనకు వర్కౌట్ కాదు. సో ఔరంగజేబుతో ఎందుకు ఉన్నది అనేది ప్రాపర్గా ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. అది ఇప్పుడు చివరికి కానీ తెలియదు. ఇలా సెకండ్ హాఫ్లో అల్లుకున్నటువంటి కథ ఏదైతే స్క్రీన్ ప్లేలో ఉన్నట్టు లోపాలు ఏదైతే ఉన్నాయో, అంటే సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి క్లైమాక్స్లో వచ్చేటువంటి థింగ్స్కి ఫస్ట్ హాఫ్లో కరెక్ట్గా లాక్ పడలేదు. ఇట్లా
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు అట్లా జరిగింది అని అనుకుంటే వీళ్ళు సెకండ్ పార్ట్ కూడా తీయాలనుకుంటున్నారు. అందుకని కథని ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా వెళ్ళిపోయిన డైరెక్టర్ దాదాపుగా వినవచ్చిన వార్తలు ఏంటంటే 75-80% సినిమా తీసేసాడని చెప్పి అని అనుకున్నారు. సో ఆ సినిమాలో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని సీన్లు సర్దేసరికి మధ్యలో గ్యాప్లు వస్తాయి కదా, ఆ గ్యాప్ ఫిలప్ అనేది ఈ జ్యోతికృష్ణ అనే ఆయన చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఆ చేయటంలో ఏమైంది, ఆయనకు సనాతన ధర్మం మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఆయన హీరో కూడా అటువంటి ప్రాసెస్లో ఉన్నాడు కాబట్టి ఈ ప్రాసెస్లో ఉన్న సీన్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చారు. సో అందుకని ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ కదేమో ఓపెనింగ్ అంటే సినిమాలో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో యాక్ట్ 1 పార్టే ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, దాని యొక్క బ్యాక్ డ్రాప్ మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యి ఒక పాయింట్కి రావటం దగ్గరికి వచ్చేసరికి తానిషా దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ కథ లేదు, క్లైమాక్స్ లేదు. ఎందుకని క్లైమాక్స్ ఎందుకు లేదు, యాక్ట్ 3 ఎందుకు లేదు, రెండో పార్ట్ ఉంది కాబట్టి ఇది కాదు ఇది. సో ఇది జరుగుతున్నది ఎప్పుడైతే యాక్ట్ 2 స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి ఏమవుతుంది, సీన్స్ ఒకదాని ఒకటి వస్తూ ఉంటుంది, రిపీటెడ్ సీన్సే వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో మరొకటి, ఒక క్యారెక్టర్ని ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మల్టిపుల్ ఇంట్రడక్షన్, రెండోసారి మూడోసారి ఇంట్రడ్యూస్ చేసిన మీనింగ్లెస్ అది. అలాగే ఒక క్యారెక్టర్ ఇలాంటి దమ్మున్న క్యారెక్టర్ లేదా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ ఒకసారి చెప్పావు అంటే పులిని ఇలా చూసి ఇలా అనేసి పులిని టాని చిటికలో పంపించారు. మళ్ళీ తోడేళ్ళు, ఇంకా వీలైతే ఇంకా రకరకాల సింహాలు, ఇంకా రకరకాలు వచ్చాయి కానీ టైం దొరక్క ఆగిపోయారు. లేకపోతే ఇంకో నెక్స్ట్ సినిమాలో సింహాలు కూడా ఉంటాయి, ఇలా సింహాలు ఇట్లా పారిపోతాయి, ఇలా తీస్తారు ఆ సినిమాలు. ఒక్కసారి ఒక విషయం ఒక క్యారెక్టర్కి అంటే హీరోకి ఇట్లా ఉన్నది అన్న తర్వాత ఇంకా ఆ సామర్థ్యం మీద అల్లుకుంటే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ సీన్లు ఏంది, ఎందుకు పెట్టారు ఇన్ని విషయాలు, నువ్వు అప్పుడొకసారి ఇప్పుడు చేసావు, అసలు నువ్వెవరు అని ఒక ప్రశ్న అడుగుతాడు ఈ హరిహర వీరమల్లు పక్కన వచ్చినటువంటి తానిషా యొక్క అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఆ ప్రశ్న అడగటం కోసం దాదాపుగా గంట కథను అడుగుతారు. ఈ గంట కథ దగ్గరేసరికి నెత్తి కొట్టుకున్నారు. ఈ గంట కథని క్రిస్ప్ చేసి ఎక్కడైతే ఇతను వెళ్తున్నప్పుడు ఎక్కడికైతే గోల్కొండ నుంచి అక్కడికి ఎర్రకోటకు వెళ్తున్నప్పుడు ఔరంగజేబుకి ఇతనికి మధ్యలో ఈ క్యాట్ అండ్ మౌస్ లాగా ఒక రకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కనుక చేసినట్టుకుంటే అద్భుతంగా ఉండేది. అతనేమో ఇతను పట్టుకోవాలి లేదా మధ్యలో చేయాలంటాం, ఇతను తప్పించుకుని అతను మరొక అడుగు ముందుకేయటం, ఇలాంటి కనుక ఎపిసోడ్స్ చేసినట్టుకుంటే చాలా అద్భుతంగా ఉండేది నాకు అనిపించింది. అదంతా తర్వాత చేస్తారేమో తెలియదు. మరొక ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే సినిమా ఎండింగ్లో వచ్చేసేసి బాహుబలి తర్వాత సినిమా వచ్చిందా, ప్రతి సినిమాలో పెద్ద సినిమాల్లో 2 పార్ట్లు వచ్చే సినిమాలు ఇదో తలకాయ నొప్పి అయిపోయింది. ఈ ఔరంగజేబు ఇద్దరు చేతికి కలుపుకుంటారు. ఎందుకు కలుపుకున్నారు, మళ్ళీ కట్టప్ప సీన్ ఇక్కడికి వచ్చినట్టుగా జనాలు ఇట్లా అనుకోవాలనుకుని. అయితే అనుకుంటే అట్లా సినిమా బాగుంటే అలా అనుకునేవాళ్ళేమో, కానీ మధ్యలో ఇట్లా అనుకునే కార్యక్రమానికి గ్రాఫిక్స్ అనేవి గండి కొట్టాయి. ఇక అవన్నీ సినిమా వదిలేసి ప్రతివాడు కూడా సినిమా చూసినాడు గ్రాఫిక్స్ బాగా అంటే గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని వ్యక్తి కూడా గ్రాఫిక్స్ బాగాలేదు అని పాయింట్అవుట్ చేసేదాకా ఉన్నాయంటే ఇది ప్రొడక్షన్ లోపం అని అర్థం చేసుకోవాలి. సెకండ్ హాఫ్ కథలో వచ్చేసరికి కథ అంటే వీరమల్లు ఓన్లీ దొంగతనాన్ని ఎందుకు మారాడు అనేటువంటి ఉత్సాహం అనేటువంటి పాయింట్ మనకి తెలుసుకోవాలనిపిస్తుంది. ఇతను దొంగ, అతను ప్రశ్నించే వరకు ఇతను దొంగ ఎందుకయ్యాడని దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. 5 గురువుల్ని అంటే సనాతన ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని మీద గౌరవం, దానికి అభ్యాసం ఉన్నటువంటి వాళ్ళని బంధించి చూస్తాడు. అక్కడ వాళ్ళని తీసుకురావడం కోసం ఆయన బంధించింది ఎవరంటే తండ్రే, పెంచుకున్న తండ్రి. కాబట్టి వాళ్ళని తీసుకురావడం కోసం ఇతను ప్రయాణం. అతను డైరెక్ట్గా వెళ్ళలేదు కాబట్టి తానిషాను ఒక చిన్న మార్గంగా ఎంచుకున్నాడు. అదే చెప్తాడు ఆయన డైలాగులో సెకండ్ హాఫ్లో. ఇది కథ ఓవరాల్గా కథ. సో సెకండ్ హాఫ్లో అక్కడికి వెళ్ళి తీసుకురావడం అంటే ఇక్కడేముంటుంది, క్రిష్ వెళ్ళినటువంటి ఫస్ట్ హాఫ్లో ఆయన వెళ్ళిపోకుండా ఆయన కథ ఉంది కదా, అక్కడ ఆయన మాయబజార్ టైప్లో చక్కగా సరదాగా అక్కడికి వెళ్ళిన తర్వాత కామెడీగా అల్లుకుంటూ ఏదో సినిమా రాసుకున్నాడు కథ అని చెప్పి అంటున్నారు. బహుశా అదే రాస్తారేమో. సరే, ఏం చేస్తారనేది మనం ఊహకు వదిలేసేద్దాం. ఉన్న విషయం అయితే ఇది కథ 2 భాగాలుగా ఉండటం, 2 ముక్కలుగా ఉండటం, ఆ ముక్కలు కూడా సరిగ్గా లేకపోవటం. ఫస్ట్ ముక్క సరిగ్గా ఉండటం. ఓపెనింగ్ వరకు చెప్పారు, సెకండ్ హాఫ్ అక్కడి నుంచి కథ ఎత్తుకున్న తర్వాత దాని మీద వెళ్ళలేదు. ఎందుకంటే రెండో పార్ట్ తీయాలని ఆలోచన, లేదా ఇంకా గ్రాఫిక్స్ ఇప్పటికే అవ్వలేదు, ఇంకా ఎంత కథ అవుతుందో, ఎన్నేళ్ళు తీయాలో 10 ఏళ్ళు పడుతుందో తొందరపాటుతనం కూడా వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు నాకు అనిపిస్తూ ఉంది. సో కథ లేకపోవటం, దర్శకుడు అంటాడు కథ గురించి చర్చించలేదండి అని అంటే, కథ గురించి చర్చించగలిగేంత కథ నీ సినిమాలో లేదు, అందుకనే ఎవరు చర్చించట్లా. కాబట్టి ఏది ఉంటే అది దాని గురించి మాట్లాడతాడు. లేని దాని గురించి ఏం చర్చిస్తారు ప్రజలు? నీ సినిమాలో పెద్దగా కథ ఇంట్రెస్టింగ్ కథ లేదు, కథలేని దాని గురించి ఏం చర్చిస్తారు? లేని దాని గురించి. కాబట్టి ఏది కంటి ముందు కనపడుతుందో దాని గురించే మాట్లాడుతున్నారు.
చండాలంగా ఉన్న గ్రాఫిక్స్ గురించి. విఠలాచార్య గారి సినిమాల్లో ఎన్టీఆర్ గారు కూర్చుని గుర్రం మీద కూర్చుని ఇట్లా అనేవాడు. నాకు తెలియనప్పుడు చాలా చిన్నగున్నప్పుడు అరే గుర్రం అద్భుతం తోలుతున్నాడు ఎన్టీఆర్ అంటున్నాడు. పెద్ద అయిన తర్వాత సినిమాలు ఎట్లా తీస్తారు చూసిన తర్వాత, వేరే సినిమాల్లో కూడా అవి చూపించిన తర్వాత నేను నవ్వుకున్నాను. కానీ ఇప్పటికే ఆ సినిమాలు చూస్తుంటే వాళ్ళ ఫేస్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ అప్పుడు తగ్గట్టుగా ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అదే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత అలాగే గుర్రాలు ఇట్లా ఊగుతున్న జనాలు అందరూ కూడా, చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు. ఎందుకని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రతి చిన్నపిల్లడి చేతిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి టెక్నికల్ మ్యాటర్స్ మాట్లాడాలని బాధపడితే ఎట్లాగండి? అందుకనే నేను మొదటి నుంచి చెప్తాను, కథని చాలా జాగ్రత్తగా అల్లుకోవాలి సినిమా తీసినప్పుడు. స్క్రీన్ ప్లే అంటే 2 పార్ట్లు జరుగుతున్నాయంటే ఈ పార్ట్లో ఏం చెబుదాం, కథనే 2 పార్ట్లుగా చేసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా నాకు కనిపించినది ఎపిసోడిక్గా ఉండటం సినిమా. ఇప్పుడు మనం పుష్ప 2లో కూడా చెప్పుకున్నాం, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ బాగుంటుంది, బిగినింగ్ మిగిలి ఎండ్ ఉంటుంది, బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉంటుంది, అంతే. ఒక్కొక్క విషయం. ఇదివర చిన్నప్పుడు చదువుకున్నాం సింధుబాద్ కథలని. ఒక ఊరు వెళ్తాడు, అక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, పట్టుకుంటారు, బంధిస్తారు, ఆయన చేస్తే తమాషాగా బయటపడతాయి. ఇట్లా ఇంట్రెస్టింగ్ ఒక్కొక్కటి ఎపిసోడ్. ఇలాంటిది ఎందుకు పనికి వస్తుంది? ఓటీటీలో వెబ్ సిరీస్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అంతేగాని 2 గంటలు 3 గంటల సినిమా తీసి నేను ఒక మెస్ప్రైజ్ చేస్తానంటానికి ఈ టెక్నిక్ పనికిరాదు. అందుకనే సినిమా ఇన్ని రకాల విమర్శలు ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టలేదా, స్టార్స్ లేదా, కష్టం లేదా, దానిలో ఏం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది సరిగ్గా లేకపోవటం వల్లనే ఈ సినిమాకి ఇలాంటి నిర్ణయం అందరూ కూడా చెప్తున్నారు. ఇందులో బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఇది. ఎందుకంటే లేని కథను ఎక్కడి నుంచి తెస్తారు? కథ అనేది ఒక బేస్ పాయింట్, అంటే పునాది మీద ఎన్నైనా నిర్మించవచ్చు. అదే సరిగ్గా లేనప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవరెన్ని ఫైట్ చేస్తే ఏమిటి? కానీ నాకు క్లైమాక్స్లో అతను చేసిన ఫైట్ ఎక్కడైతే మళ్ళీ ఔరంగజేబు కనెక్ట్ అవుతాడో అక్కడి నుంచి జనాలు మళ్ళీ కరెక్ట్ అయ్యారు. ఈ మధ్యలోనే గ్యాప్ వచ్చేసింది జనాలకి. సో ఈ మధ్యలో సినిమా కనుక ఇప్పుడు నాకు ఇదివరకు అయితే రీల్స్ కనుక ఉంటాయి కదా, చూసారా? రీల్స్ 18 రీల్స్ 20 రీల్స్ అని ఫిలింలో షూట్ చేసినప్పుడు కనుక అలా కనుక ఇప్పుడు ఉన్నట్టు ఉంటే ఊళ్ళల్లో ఎవరైతే ఉంటారో ఎడిటర్లు ఇవన్నీ టక్క కత్తిర్లు ఇచ్చి లేపారేసి ట్రిమ్ చేసేసి 2 గంటలకు వేసేవాళ్ళు. సినిమా అద్భుతంగా ఆడేది. ఆ అవకాశం లేకుండా ఈ డిజిటల్ ట్రాన్స్మిషన్లో పెట్టారు. ఏదైనా చేయాలంటే నెత్తి బీక్కోవాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలా ఉంటుంది, బోల్డ్ మార్చితే కానీ చేయలేరు అనమాట. ఇది బాగున్న విషయాలు చెప్పాలంటే ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఫైట్స్ కానీ, ఆ చూపించిన ఎమోషన్స్ కానీ, కొన్ని ఫస్ట్ హాఫ్లో అతను యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చెప్పుకోవాల్సింది కీరవాణి గారే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, డైలాగ్స్ గురించి పెద్దగా చెప్పాల్సి అక్కడక్కడ ఉన్నాయి. హీరోయిన్ పాపం 5 ఏళ్ళు నటించింది. 5 ఏళ్ళు అంటే మామూలు కార్యక్రమం. ఫేస్ కాపాడుకోవడానికి మేకప్ కూడా ఎప్పుడో 5 ఏళ్ల కింద వేసినప్పుడు మళ్ళీ గుర్తుపెట్టిన వేస్తాడు, అంత కంటిన్యూటీ. అందుకని ఒక్కొక్క రకరకాలుగా ఉంటుంది. ఇంక ప్రధానమైన లోపం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేయటం వల్ల తర్వాత తీసినటువంటి పార్ట్ని అక్కడక్కడ ఫస్ట్ డైరెక్టర్ చేసిన పార్ట్ని సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వాడుకోవాలి కదా నెక్స్ట్ వచ్చే బిట్లో కూడా. అందుకని ఏం చేశారంటే కాసేపేమో గడ్డం ఉంటుంది, కాసేపు సన్నగా ఉంటాడు, కాసేపు పవన్ కళ్యాణ్ గడ్డంతో గూరుగడ్డంతో ఇట్లా ఉంటాడు, ఇలా ఉండి ఇలా రకరకాలుగా కనబడుతుంటాడు. అంటే మధ్యలో చిన్న ఇంటర్మీడియట్ సీన్స్ వేశారనుకోండి, ఏదో సునీల్ వాడు వేశారు, అవన్నీ పెద్దగా అనిపించవు. అందుకనే అంటున్నాను, అట్లాంటి కంటిన్యూటీ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ హాఫ్ ఎవరు పట్టించుకోలేదు, ఎందుకని అట్లా లీనమైపోయారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ లేదు, కాకరకాయ లేదు, గ్రాఫిక్స్ లేవు, మరోటి లేవు. కానీ ఎప్పుడు జనాలు అటెన్షన్ చూపించారు? ఎప్పుడైతే ఈ లాస్ట్లో వస్తుంది వరుణయాగం స్టార్ట్ అయిన తర్వాత చూసారా, అక్కడి నుంచి వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ చివరి దాకా మాత్రం అలా చూస్తారన్నమాట. ఇదే సినిమాలో మీరు కథ ఉండి దానిలో యాక్షన్ ప్రాపర్గా ఉంటే సినిమా చూస్తారు. కథే పెద్ద బొక్క అయిపోతే ఏం పెడితే మాత్రం చూస్తారండి. ఎదురు టికెట్ ఇచ్చి వెళ్ళమన్నా సరే తలకాయ ఉప్పు గట్టించుకోవడానికి వాళ్ళు ఎవరూ సిద్ధంగా లేరు. సినిమా బాగాలేదని నేను చెప్పలేదు. సినిమాలో చాలా విషయాలు బాగున్నాయి. బాగుండని అంశాలు కథ గురించి నేను మెన్షన్ చేశాను. తప్పకుండా మన యంగ్ డైరెక్టర్స్ సినిమా ఎవరైనా చూడకపోతే చూడండి తప్పకుండా. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకంటే, ఒక సినిమాని 2 డైరెక్టర్లు చేయవలసి వస్తే ఏమవుతుంది, ఏం చేయకూడదు అనేది అర్థమవుతుంది. నేను కూడా నిజ జీవితంలో గోస్ట్ డైరెక్టర్గా కొన్ని ఆగిపోయిన సినిమాలకు పనిచేశాను. ఆ ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలుసు. జ్యోతికృష్ణ కన్నా ముందే నాకు తెలుసు.
అవన్నీ పెద్దగా ఆడలేదు. కాబట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్గా కంప్లీట్. ఇది కూడా అదే కోవలోకి వెళ్ళుంటుంది నాకు అనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా సినిమా సక్సెస్ కావాలని మీ అందరూ కూడా మరోసారి చూడాలని ఆకాంక్షిస్తూ మరొక సినిమా విశ్లేషణతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా నమస్కారం.